49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డయాబెటీస్ ఉన్నవారు ప్రత్యేకంగా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, తీసుకోకూడదు, ఒకవేళ తీసుకుంటే వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి మాట్లాడుతూ ఉన్నాము. ఇందులో భాగంగా ఇవాళ రారాజు బ్రింజాల్ గురించి మాట్లాడదాం సార్. తింటే వంకాయ కూర తినాలి అని చెప్తూ ఉంటారు. అందులోనూ కొన్ని ఏరియాస్లో స్పెషల్ వంకాయ, అందులోనూ వంకాయలో పలు రకాలుగా వండుతూ ఉంటారు, పలు రకాలు కూడా ఉంటాయి. సో ముందుగా అసలు వంకాయ డయాబెటీస్ పేషెంట్స్ ఎంతవరకు మంచిది, అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా? చాలా మంచిదండి, చాలా మంచిది. ఇందులో క్యాలరీస్ తక్కువ కాబట్టి పొట్ట నింపుతుంది. సో దాదాపు మనం ఎక్కువ తిన్నా సరే దాంతో షుగర్ పెరిగే ప్రమాదం లేదు. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్ బి మనకు లభిస్తాయి అన్నమాట. ఇందులో విటమిన్ డి లేదా కాల్షియం ఇలాంటివి ఉండవు లేదా చాలా తక్కువ అనుకోవచ్చు. బట్ మెయిన్గా ఏంటంటే ఇట్స్ అ మంచి టేస్టు, సో ఇష్టపడి తింటారు. బట్ ఎక్కువగా వేపుడు చేయటం కరెక్ట్ కాదనుకుంటాను. ఓవర్గా ఫ్రై చేసేయటం కాకుండా మితంగా దాన్ని ప్రాపర్గా వండినట్లయితే మంచి స్టఫింగ్ కూడా అది పనికొస్తుంది. ఇప్పుడు రకరకాల కూరలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు డాక్టర్ ఆయిల్ వద్దంటున్నాడు అని. గుత్తొంకాయని మీరు గమనించండి. ఇవాళ రేపు మనం చూస్తున్న గుత్తొంకాయ కూర, ఎస్పెషలీ మనం బయట ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో చూస్తే ఎంత ఆయిల్ ఉంటుంది. ఎంత ఆయిల్ అంటే ఆయిల్లో గుత్తొంకాయని ఎతకాల అలా ఉంటుంది ఆయిల్. అలా కాదండి. టు కుక్ ప్రాపర్లీ. తక్కువ ఆయిల్తో వంటలు ఎలా చేయాలనేది ఈరోజు సంస్కారం. అది స్పెషల్ కాదండి, కనీస ధర్మం. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెరుగుతున్న పిల్లలు, ఆడవారు, ఇంట్లో మీకు ఒక కూతురు ఉందండి, 16 వయసు, అమ్మాయి కొంచెం బొద్దుగా అవుతుంది, ఈ మధ్య చూస్తే కొంచెం బరువు పెరిగినట్టు కనపడుతోంది. తల్లిదండ్రులుగా మీ బాధ్యత కాదా పాప బరువు ఎక్కువ అదనపు బరువు పెరగకుండా చూసుకోవటం? ఇంకొక 4 years దాటితే రేపు పీసీఓడీస్ అని చెప్పి ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం గైనకాలజిస్ట్ చుట్టూరు తిరగాలి పెళ్లి కాకముందు. అవసరమా? సో బరువు కొంచెం ఎక్స్ట్రా పెరుగుతున్నారు అనుకున్నప్పుడు కార్బ్స్ తగ్గించండి. కార్బ్స్ ముఖ్యంగా వైట్ రైస్ కానివ్వండి, వైట్ బ్రెడ్ కానివ్వండి, రిఫైన్డ్ ఆయిల్ తగ్గించడం ఇవన్నీ చేయాలి. సో ఇప్పుడు రైస్ తగ్గించారండి, మరి కూర పొట్ట ఎలా నిండుతుంది? ఇప్పుడు ఇంత కూర పెట్టుకొని ఇంత రైస్ తినటం కంటే ఇప్పుడు వంకాయ అనుకున్నాం. సో వంకాయలు మంచిగా వండినట్టయితే వంకాయ ఇంత కర్రీ అవుతుంది కదా, ఇంత రైస్, అది సింగిల్ పాలిష్ రైస్ అనుకుందాం. ప్లస్ వంకాయ ఏంటి, మనం మిల్లెట్స్ కూడా మంచిది అనుకుంటున్నాం కదా. కొంతమందికి వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ బెటరు. బ్రౌన్ రైస్ కంటే కూడా బరువు తగ్గాల కూడా అనే కోరికుంటే మిల్లెట్స్ బెటరు, చిరుధాన్యాలలో బెటర్ అనుకుంటున్నాం. మీరు దాదాపు అన్ని చిరుధాన్యాలు వంకాయ కూరతో టేస్టీ అనిపిస్తాయి. బాగుంటుంది సార్. అవును. దాదాపు ఈ వండే పద్ధతుల్లో కూడా మీరు అన్నట్టు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు వంకాయల్లో కూడా రకాలు ఉన్నాయి సార్. ఇప్పుడు పొడుగు వంకాయలు ఉంటాయి, మనకి గుత్తి వంకాయలు కానీ బేసిక్గా మనకి మంచి నవనవలాడే వంకాయలు దొరుకుతుంటాయి. గ్రీన్, లైట్ గ్రీన్ కలర్ కావచ్చు. అంటే వీటిల్లో ఏది బెస్ట్ అనేది కూడా ఉంటుందా? ఎలా చూసుకోవాలి తినేటప్పుడు? జెన్యూన్గా మంచి నాటు మన పచ్చగా ఉంటుంది చూసారా, మంచి వంకాయ, అది చాలా లో క్యాలరీ, అందులో పొటాషియం లెవెల్స్ కూడా బాగుంటాయి, చాలా మంచిది, మంచి ఎనర్జీ ఇస్తుంది. బట్ ఇప్పుడు హైబ్రిడ్ రకరకాలన్నీ పెరిగిపోయినాయి. ప్లస్ మనకు ఇతర దేశపు నుంచి కూడా మనకు సీడ్స్ వచ్చి రూపు రంగులు కూడా మారాయి కొంచెం. సో దాని మీద కరెక్ట్గా మనం కమెంట్ చేయలేకపోతున్నప్పటికీ కూడా దయచేసి వాడండి. వీక్లీ 1 or 2 ముఖ్యంగా మీకు డయాబెటీస్ కొంచెం ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు వారంలో కనీసం 2-3 రోజులు మీరు వంకాయని హ్యాపీగా వండొచ్చు. బట్ రైస్ ఎక్కువతో కలపకండి. ఓకే, రైస్ క్వాంటిటీ తక్కువయ్యేలాగా చూసుకోండి. ఈ వంకాయ కూర ఎటువంటిదైనా మీకు చపాతీతో బాగుంటుంది. మల్టీగ్రెయిన్ అంటే కాస్త గోధుమ పిండి, కాస్త సజ్జ, జొన్న, రాగుల పిండి కలిపి మల్టీగ్రెయిన్ పిండితో కూడా మంచి టేస్ట్ ఉంటుంది. జొన్న రొట్టెతో బాగుంటుంది, మీకు రాగి రొట్టెతో బాగుంటుంది. లేదా దోశ, ఇడ్లీ చేసుకున్న వాళ్ళు ఇవాళ రేపు మల్టీ మిల్లెట్ దోశ, ఇడ్లీ కూడా చేసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్కి జనరల్గా ఇడ్లీ, దోశకి మనం చట్నీస్, సాంబార్ ప్రిఫర్ చేస్తారు. బట్ ఒకవేళ మీరు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని, టిఫిన్స్ని డిన్నర్కి తీసుకోవాలనుకుంటున్నప్పుడు సాంబార్ చట్నీ కంటే కూడా ఇలాంటి వెజిటబుల్ కర్రీతో ఇడ్లీ, దోశ తీసుకోగలిగినప్పుడు ఇంకా బెటర్ ఆప్షన్ అంటున్నా. ఓకే, సో కర్రీతో కూడా దోశని ప్రిఫర్ చేస్తే ఎంజాయ్ చేయాలి. సార్ ఈ వంకాయ అనేది అంటే ఏ టైంలో తీసుకుంటే ది బెస్ట్ అంటారు డయాబెటీస్ పేషెంట్స్కి? మరి ముఖ్యంగా అంటే డైజెషన్ ఇష్యూస్ రాకుండా. ఇప్పుడు కొంచెం ఫ్రై టైప్లో మనం డిస్కరేజ్ చేస్తామండి. బట్ స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రైడ్ థింగ్, ఆఫ్టర్నూన్ ఈజ్ బెస్ట్ అండి.
లేదు సండే అనుకుంటే, సెలవు రోజు అనుకుంటే బ్రేక్ఫాస్ట్ టైంలోనే బెటర్. ఉడకబెట్టింది కానీ పులుసు రూపంలో ఉన్నది కానీ మీరు డిన్నర్కి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. సో వీలైనంత వరకు ఇంట్లో వండుతున్నప్పుడు నైట్కి వచ్చేతలికి ఫ్రై ఐటమ్స్ జీరో చేసేయండి. ఫ్రై ఐటమ్ ఏది కూడా నైట్కి వద్దు. ఉడకబెట్టినటివి లేదా పచ్చి కూరగాయల టైపు తేలిగ్గా అరుగుదలకు సంబంధించినవి మాత్రం తీసుకోగలిగితే ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఫాస్టింగ్ కానీ నార్మల్లో ఉంటే పోస్ట్ ప్రాండిల్ కంట్రోల్ చేయడం డాక్టర్గా నాకు ఈజీ, మీకు ఈజీ. సో ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండిల్ కంట్రోల్లో బాగున్నప్పుడు హెచ్బిఏవన్సీ కూడా అదుపులో ఉంటుందనేది మన నమ్మకం. ప్లస్ మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా బ్రింజాల్ మంచిదండి. బట్ మలబద్ధకం ఉన్న వాళ్ళు ఫ్రైడ్ బ్రింజాల్స్ అవాయిడ్ చేయాలి. అది మలబద్ధకాన్ని కలిగించవచ్చు. సో మీకు ఉపశమనం కలగాలంటే పులుసు రూపమే బెటరు. పులుసు రూపంలోనే బెటర్ ఆప్షన్. గుత్తు వంకాయ కూరలు కావచ్చు, కర్రీ లేదా పెద్ద వంకాయ ఉంటుంది కదా, దాని స్కిన్ అంతా కాల్చేసి లోపల గుజ్జుదని కూడా కూరలాగా చేస్తారు కదా, కూర చేస్తారు, చట్నీ చేస్తారు, కాల్చిన వంకాయ. అవును, అది కూడా మోషన్ ఫ్రీగా రాకపోయిన వాళ్ళకి ఇది ట్రై చేసి చూడొచ్చు. ఓకే, సో ఏ రూపంలో తీసుకున్నా వంకాయ ఇది బెస్టే, కానీ ఫ్రైడ్ ఫ్రైడ్ బ్రింజాల్ మాత్రం అవాయిడ్ చేయమంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే ఈ ఎపిసోడ్తో ఏమైందంటే కొన్ని క్లియర్ అవుతున్నాయి మాకు. ఎలా అంటే అండి చాలా మంది అదెలా డాక్టరు అసలు ఆయిల్ లేకుండా ఎలా వేపుడు చేయొచ్చాను, లేదా అర స్పూన్ ఆయిల్తో ఎలా వేపుడు చేస్తామని అడుగుతారు. మంట తగ్గియాలి. మీరు ఫుల్ ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి. మీరు తక్కువ ఆయిల్తో వండేటప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోవాలి. కాస్త సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గా వండాలి. సో త్వరగా ఆఫీస్కి వెళ్తున్నారు, ఆయిల్ వేసేసి ఫుల్ ఫ్లేమ్లో చేసేయడం చాలా ఈజీ. ముఖ్యంగా మన ఇంట్లో వంట ఆవిడ ఉందనుకోండి, వాళ్ళకి ఆయిల్ వేసేసి వండటమే ఈజియెస్ట్ జాబ్. ఆయిల్ తగ్గించి చేశారంటే వీళ్ళకి అన్నీ మాడిపోతాయి. సో ముఖ్యంగా ఇంట్లో వంట ఆవిడ పని మనిషిని పెట్టుకొని వండించుకుంటున్నప్పుడు మనం వాళ్ళకి ఓపికగా చెప్పాలి, ఈ వంటని ఇంత మంటల్లో చేస్తేనే ఇది ఇలాగా అవుతుంది, కాస్త ఎక్కువ పెట్టినారంటే మాడిపోతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్లస్ మూత పెట్టాలి. మూత పెట్టినప్పుడు ఆ స్టీమ్ ఉంటుంది కదా, ఆ స్టీమ్కే సగం కుక్ అయిపోతాయి. కాబట్టి తక్కువ ఆయిల్తో లేదా ఆయిల్ లేకుండా ఏ ఐటమ్ అయినా సరే ఎలా వండొచ్చు అనేది కాస్త మనం కానీ మైండ్ పెట్టి ఆలోచిస్తే, ప్లస్ చాలామంది ఈరోజు యూట్యూబ్స్లో కూడా ఏ వంట ఎలా చేయొచ్చు అనే కూడా కొంచెం మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు వాటిని కూడా కొంచెం సెర్చ్ చేసుకొని మీకు అనుకూలంగా కానీ మీరు చేసుకోగలిగితే మీకు మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకు మంచిదే. ఎస్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే అండి.